రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో రైతుల భూముల వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతులతో సంప్రదింపులు జరపకుండా భూసేకరణ చేపట్టడం సరికాదన్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పేరుతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను భయపెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని విమర్శించారు. రైతుల కోసం పరిహారం హామీలు ఇవ్వకుండానే భూములు స్వాధీనం చేసుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు. రైతుల జీవనాధారాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలని, లేకపోతే ప్రజలు తగిన సమాధానం చెప్తారని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళ ఎందుకు బాధ కూడా రైతులకు పట్టాలు ఇవ్వలేకపోయారు అనే విషయం నేను అడుగుతా ఉన్నాను. ఈ విధంగా పార్టీలని మోసం చేస్తా ఉన్నాయి. కానీ ఒక్క విషయం మీరు అందరూ కూడా గమనించుకోవాలా. ఈరోజు నిన్నటికి మొన్న 3 రోజుల కింద రైతులు మా దగ్గరకు వచ్చారు. 4 రోజులు అనుకుంటా మా తమ్ముళ్ళంతా నా దగ్గరకు వచ్చి చెప్పారు, అన్న మా బాగుగూడెంలో ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా 6 నెలల నుంచి తిప్పుకుంటా చర్చలు అని చెప్పి ఈరోజు అన్యాయంగా 300 గజాలు 400 గజాలు ఇస్తా తీసుకొని లేకపోతే పొర్రి అని చెప్పి బుచ్చప్పలతో మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి నా దానికి వచ్చింది. వస్తే నేను మా ఎంపీ గారు కల్పించిన కొండ విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. ఆడ నుంచి మీరు అందరూ కూడా వచ్చారు, కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు కదా, అందరూ కలెక్టర్ ఆఫీస్కి అందరం కలిసి పోయినాం. పోతే ఏం చెప్పిండు ఎమ్మెల్యే కలెక్టర్ ఏం చేసిండు, ఎంపీ గారు వస్తున్నారు మనం వస్తున్నాం మాట్లాడికి అనగా అవునా. మరి ఈరోజు నిన్నటికి ఏ రోజైతే భారతీయ జనతా పార్టీ దిగిందో రైతుల పక్షాన్ని ఉన్నామని చెప్పి నిలబడి ప్రయత్నం చేసిందో అప్పుడే 2 రోజులు కాలేదు హైడ్రా అధికారులను పోలీస్ వ్యవస్థను వేసుకొని అద్రధనంగా ఈరోజు మనందరం తెలుసు, మనం ఇంకా కూడా ధర్నా చేస్తా ఉన్నాం, మనం న్యాయం కోసం పోరాడుతూ ఉన్నామని తెలిస్తే ఈరోజు అక్రమంగా పొద్దున ఈ హైడ్రా వ్యవస్థను వేసుకొచ్చి పోలీస్ వ్యవస్థను వేసుకొచ్చి దొంగల్లాగా మన ఊర్లో చొరబడి ఈరోజు ఇంట్లోపై పోలీసులు నిలబడి ఒక్క ఊరి వ్యక్తిని కూడా ఊర్లోకి రానియాక బయటికి వెళ్ళనియకుండా మేమంతా కూడా మీ ఎంబడి ఉంటాం పోరాడతామని మేమందరం కూడా ఉంటే ఉదయం 6-5 గంటలకు కూడా మా ఇంట్లో కూడా పోలీసులు వచ్చి మమ్మల్ని ఇంటికి రానియకుండా తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేసిరు. ఇప్పటికీ కూడా మేము చెప్తా ఉన్నాం, ఈ రోజు ఖచ్చితంగా బాదుగూడ రైతులకు అండగా నిలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా మీరు ఎంత దూరం పోయినా మీ వెంట మేము ఉంటాం. మన రాజేంద్ర అని వచ్చిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ కోణంలో ఏ మూలలో ఏ ఒక్క సమస్య ఉన్నా మొట్టమొదటిగా వాలిపోయే వ్యక్తి ఈటల రాజేందర్ గారు. వాళ్ళు అట్లాంటి వ్యక్తి మన దానికి వచ్చారు అంటే ఈరోజు నిజంగా కూడా మనం చేసిన పోరాటం ఫలించింది కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా తెలిసింది బాధలు కూడా రైతులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి రాష్ట్రం అంతా తెలిసింది కాబట్టి ఈరోజు అన్నగారు కూడా మన ముందుకు వచ్చారు. ఖచ్చితంగా మేము మళ్ళీ మీకు మాట ఇస్తా ఉన్నాం. ఈరోజు న్యాయస్థానంలో కావచ్చు, అవసరమైతే కోర్టుకు వెళ్దాం, లేదా ఇంకెంత దూరం అని వెళ్దాం. ఈ రోజు ఖచ్చితంగా బాధలు కూడా రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేమందరం మీ వెంట ఉంటాం. భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రోజువారీగా జిల్లా పనిచేసుకొని మన జీవనం కొనసాగేది చూస్తే తప్ప దాన్ని వెలగట్టడం కాదు. అయినా నేను అడుగుతున్నా, ఇక్కడ మట్టిలో ఉన్న ఇంటెలిజెన్స్ పోలీసులు తప్పకుండా నా మాటలు రాసుకుంటారు. రేపు పొద్దున్న ముఖ్యమంత్రి గారు చెప్తారు. నేను ముఖ్యమంత్రి గారిని స్టేట్గా ఒక మాట వెళ్తున్నాను. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో అనేక గ్రామాల్లో కేసీఆర్ ప్రభుత్వం భూములు పొందుతున్నది. ఈ పక్కకే ఉన్న బడంగిపేట మున్సిపాలిటీ, అటు పక్కకున్న లగిచర్ల 10వ సంఖ్యలో భూములు పొందుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మీ అసైన్మెంట్ భూములు ఎన్నటికీ మీరు అమ్ముకోలేరు, మీరు అనుభవించలేరు. మీకు ఎకరానికి 500 గజాలు 600 గజాలు ఇస్తాం, మేము ఆ భూములు అమ్ముకొని మీ కళ్ళలో మట్టి కొట్టి మేము పైసలు కట్టకపోవడం చెప్పి చేసింది. ఆ రోజు కూడా నేను అనేక గ్రామాల్లో లగిచర్ల కావచ్చు, మొన్న కోయడ కావచ్చు, ఈ పక్కగా కోయడ ఉంటుంది తిరిగిన ఇదంటగా తాతలు తండ్రులు ఇవాళ కొడుకులు 3 తరాలుగా ఈ భూములు దున్నుకొని బతికే ఈ రైతులు వీళ్ళకి పట్టాలు ఉన్నాయా లేదా, పాఠ్య పుస్తకాలు ఉన్నాయా లేదా అనేటువంటి మాట మాట్లాడితే జ్ఞానం ఉన్నట్టాలు ఏంటంటే చెప్పాలి. జ్ఞానం ఉన్నది మాట
ఎక్కడన్నా కౌలు తీసుకుంటే ఓ 2 ఏళ్ళు 5 ఏళ్ళు కౌలు కనుక ఎక్కితే 38E కింద కౌలు రైతుకు 60%, ఇవాళ ఒరిజినల్ రైతుకు 40% భూములు ఇస్తారు. చాలా మంది తెలియదు, రెవెన్యూ చట్టంలో రెవెన్యూ ప్రకారంగా 12 సంవత్సరాలు కనుక రైతు కంటిన్యూస్ గా ప్రభుత్వ భూముల మీద ఉంటే ఆ భూములకు పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంటుంది. మరి 70 ఏళ్ళైనా ఎవరి జ్ఞానం లేదా, ఎవరికి గ్రామాల పట్టు లేదా, ఎన్నికలు రాగానే ఈ భూముల సమస్య ఎత్తాలి, 50 చెట్ల కింద ఉండాలి, దండం పెట్టాలి, ఇక మేము మమ్మల్ని గెలిపి మేము పాసి పుస్తకాలు. ఇదే మోసం తప్ప, ఇదే గోల్మాల్ తప్ప ఏ నాయకుడు కానీ ఏ పార్టీ కానీ ఆదుకున్న పాపన పోలే. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి నువ్వు బుల్లెట్ ట్రైన్ పేరిట 650 ఎకరాల భూమి గుంజుకుంటున్నావు కదా, చూపిస్తాను. ఎక్కడన్నా రైల్వే స్టేషన్ ఎన్ని ఎకరాల భూమి ఉందో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఓ 10 ఎకరాల భూమి ఉండొచ్చు, నాంపల్లి రైల్వే స్టేషన్ ఓ 5 ఎకరాల భూమి ఉండొచ్చు, కాచిగూడ రైల్వే స్టేషన్ ఒక 5 ఎకరాల భూమి ఉండొచ్చు. కానీ 650 ఎకరాల భూమి బుల్లెట్ ట్రైన్ల కింద నువ్వు గుంజుకుంటున్నామంటే నీ ఉద్దేశం బుల్లెట్ ట్రైన్లు కాదు, ఈ భూముల్ని పెద్దలకు కట్టబెట్టి నిజంగానే మీకు దమ్ముంటే రా, కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్లను ఇక్కడ పెట్టడానికి ఎన్ని ఎకరాల భూములు కావాలి, ఎన్ని రైళ్లు కావాలి, ఎన్ని బంగ్లాలు కావాలి చెప్తావాను. రేవంత్ రెడ్డి అధికారం రాక మునుపు ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం, మహిళా పాలసీ, యువ పాలసీ, విద్యార్థి పాలసీ, రైతు పాలసీ, అనేక రకాల మాటలతో బుకాయించి అధికారం రాగానే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 70-80 ఏళ్ల క్రితం నాడు, ఆనాడు 500 రూపాయలకో 1000 రూపాయలకో ఎకరం విలువ ఉన్న నాడు ఈ భూముల మీద రాళ్లు కొట్టుకొని, చెట్టు కొట్టుకొని, బాయిలు తవ్వుకొని, బోర్లు వేసుకొని ఆ భూతల్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి రంగారెడ్డి జిల్లా రైతాంగానికి ఇవాళ ఒక శాపంలాగా మారింది. హైడ్రా వచ్చిన తర్వాత అక్రమంగా నిర్మాణం చేసినటువంటి కట్టడాలు మాత్రమే కూల్చేస్తా అని చెప్పిన హైడ్రా ఇవాళ రేవంత్ రెడ్డి వేల మంది పోలీసులను పెట్టి రంగారెడ్డి చుట్టుపక్కల 70 ఏళ్ల క్రితం నుంచి రైతులైతే పంటలు వేసుకొని సాగు చేసుకుంటున్నారో ఆ భూముల మీద కన్నేసి రకరకాల పద్ధతుల పేరిట గుంజుకుంటున్నాడు. ఇవాళ హైదర్గూడ అందులో ఒక గ్రామం, బాదర్గూడ అందులో ఒక భాగం. తాతలు, తండ్రులు, నాన్నలు, ఇవాళ మనమలు, నాలుగో తరం ఇక్కడ గులాబీ పూలు పండించుకొని మార్కెట్ లో గుడిమల్కాపూర్ లో అమ్ముకొని బతికేటువంటి ఈ కుటుంబాల్ని ఇవాళ బుల్లెట్ రైళ్ల పేరిట 650 ఎకరాల భూమిని గుంజుకొని రియల్ ఎస్టేట్ మాఫియాకి, రియల్ ఎస్టేట్ పెద్దలకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. గత 9 రోజులుగా అయ్యా 70 ఏళ్ళుగా ఉంటున్నాం కదా, 4 ఏళ్ళు 5 ఏళ్ళు కౌలుకు దున్నుకుంటేనే మాకు హక్కులు వస్తాయి కదా 38 కింద. కానీ మేము ప్రభుత్వ పరంగా ఉన్న భూములు కూడా కావచ్చు 12 సంవత్సరాలు పైబడి ఉంటే ఆ భూములకు పత్రాలు వేయాల్సిన కనీస బాధ్యత ఉంటుంది కదా. మరి 70 ఏళ్ళుగా దున్నుకుంటున్న మాకు ఆ భూముల మీద సంబంధం లేదని మీరు చెప్పడం అనేది దుర్మార్గమైన ఆలోచన కదా అని చెప్పి వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా వందల మంది పోలీసులని ఈ మొత్తం బాదురుగూడ గ్రామాన్ని చుట్టుముట్టి ఆ పొలాలలో ఉన్నటువంటి బోర్లు కావచ్చు, బావులు కావచ్చు, దొడ్లు కావచ్చు, పశువులు కావచ్చు, ఆ భూతలితో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, వాళ్ళకు పోకుండా ఇలా పాకిస్తాన్, భారత్ లో ఎట్లయితే ఇనుప కంచెలు వేస్తారో ఆ ఇనుప కంచెలు వేసి ఇవాళ వాళ్ళకు పోకుండా నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవాళ నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు. ఎకరానికి మీకు 500 గజాలు ఇస్తాం, ఎకరానికి మీకు 600 గజాలు ఇస్తాం. ఎవడు నువ్వు అసలు? నీవు ఒకవేళ ఈ భూములను తీసుకోవాలనుకుంటే వచ్చి కూర్చో, రైతాంగంతో మాట్లాడు, వాళ్ళకి ఇష్టం ఉందా లేదా మాట్లాడు, ఆ ధర ఎంతో మాట్లాడు, వాళ్ళ కంపెనీ ఎంతతో మాట్లాడు. దానికి తప్ప ఇవాళ బుల్లెట్ ట్రైన్ల పేరిట మొత్తం భూముల్ని కొల్లగొట్టుకొని గుంజుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా పనిచేసే ప్రయత్నం చేస్తే నీ భరతని చెప్పి ఇలా బహదూర్ కూడా గ్రామ ప్రజలు హెచ్చరిస్తా ఉన్నారు. ఇవాళ నువ్వు పోలీసులతో అదరగొట్టి బెదరగొట్టి కేసులు పెట్టి ఇలా జైళ్ళ పాలు చేసి నువ్వు బెదిరిస్తుండొచ్చు కాక, కానీ ఇలా ఈ బహదూర్ కూడా ప్రజానికానికి యావత్ రంగారెడ్డి జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, యావత్ తెలంగాణ పేద ప్రజానికం అంతా కూడా అండగా ఉంటారు. దానికి తోడుగా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా అండగా ఉండి వాళ్ళ పక్షాన న్యాయ